పొద్దున్న లేసినప్పటి నుంచి అండి మార్నింగ్ టిఫిన్కి ఏం చేయాలి, ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం చేయాలి, ఈవినింగ్ స్నాక్స్కి ఏం చేయాలి, నైట్ డిన్నర్కి ఏం చేయాలి, ఈ ఆలోచించడం ఏదో చదువులో ఆలోచించింటే ఎంత బాగుండేదో కదా. మళ్ళీ ఇదే రొటీన్ అండి రేపటి నుంచి ఏం చేయాలి ఏం చేయాలి ఏంటి. నేను ఇంతగా ఆలోచిస్తుంటాను కదా రేపు ఏం చేయాలో ఏం చేయాలని. మా అమ్మ అట్లా కాదనమాట. రేపు ఏం చేయాలి అనేసి ఆలోచించదు, ఏంటి ఉంటే అవి చేసేస్తుంది అనమాట. మనం అట్లా కాదు, ఈరోజు నైట్ నుంచే రేపు ఏం చేయాలి ఏంటి అనేసి ముందే పెట్టుకుంటుంటాం కదా, అంతే. ఓవర్ థింకింగ్ ఏం చేయలేము అనమాట. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే దీన్ని మీరు వెజ్ పులావ్ అంటారో వెజ్ బిర్యానీ అంటారో అది మీ ఇష్టం అనమాట. ఎందుకంటారు రెండు సేమ్ ఒకటేలాగానే ఉంటాయి. ఏమంటే వెజ్ పులావ్ కొంచెం మెత్తగా ఉంటుంది, బిర్యానీ అయితే కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది కదా. బిర్యానీ కానీ పులావ్ కానీ ఏదైనా కానీ పొడి పొడిగా రావాలంటే బియ్యం అనేది పాత బియ్యం అనేది తీసుకోవాలన్నమాట. మనం పాత బియ్యం అనేది ఎలా కనుక్కుంటాము అని అంటే లైట్ ఇట్లా ఎల్లోయిష్ కలర్లో అయితే ఉంటాయండి బియ్యం. కొత్త బియ్యం అయితే వైట్ కలర్లో ఉంటాయి కదా. అలా కాకోకుండా మనం చూసుకొని కొంచెం పాత బియ్యం అయితే తీసుకుంటే మంచిగా పొడి పొడి అయితే వస్తాయి అన్నమాట. మనము వంట చేస్తున్నాము అన్న ఒక 20 మినిట్స్ ముందు వాష్ చేసుకొని బియ్యం అనేది నానబెట్టుకోవాలన్నమాట, ఇంకా బాగా వస్తుంది. ఇంకా మసాలా దినుసులు వేసుకొని మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకొని చేసుకోవచ్చు అనమాట. కొన్ని కూరగాయలు ఉన్నాయనుకోని వేసుకున్నాం అనుకో మంచిగా ఇంట్లో అందరూ తినచ్చు అనమాట. దీంట్లోకి మళ్ళీ ఏ కూర కూడా మనకు అవసరం లేదనమాట. ఉంటే రైతా వేసుకోండి, కాంబినేషన్ అనేది బాగుంటుంది కదా రైతాతో. పిల్లల బాక్స్ లేకైనా సరే కూర లేకపోయినా కూడా సరే వెజిటేబుల్ పలావ్ పెట్టేస్తే తినేస్తారనమాట. ఇంకా బ్యాచిలర్స్కి అయితే సింగిల్ రెసిపీ అని చెప్పేస్తాను అనమాట. అన్నీ ఒకటేసారి వేసుకొనేసి ఇది మనకు రైస్ కుక్కర్లో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో అయితే వేస్తున్నాను అనమాట. జస్ట్ 2 విజిల్స్ వస్తే చాలన్నమాట, మొత్తం రెడీ అయిపోతుంది. రైస్ మొత్తం రెడీ అయిపోతుంది అనమాట. కూరగాయలు ఎప్పుడైనా కానీ ఉడకాలంటే అండి సాల్ట్ వేసుకున్నాం అనుకోండి కూరగాయలు మంచిగా ఉడికిపోతాయి అనమాట. అందరూ ఎక్కువ ఏం చేస్తారంటే ఈ వెజిటబుల్స్ వేసిన తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేస్తారు కదా, అలా కాకోకుండా ఫస్ట్ రైస్ వేసుకుంటే సాల్ట్ కూరగాయలు ఇందాక వేసుకున్నాం కదా అంతా మిక్స్ అయిపోయింది, బాగా మిక్స్ అవుతుంది అనమాట. దెన్ నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి. అందరికి తెలిసిందే కదండి పులావ్ లెగ్ కానీ బిర్యానీ లెగ్ కానీ. బిర్యానీలో అయితే ఫస్ట్ వాటర్ నానబెట్టి ఉడకబెట్టుకున్న తర్వాత దీంట్లో వేస్తారు కదా. కానీ మనం పాత బియ్యం తీసుకుంటే మనకు అలా అవసరం లేదనమాట, ఇలానే పొడి పొడిగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వెజిటబుల్స్ ఉడుకుతాయో లేదనే డౌట్ కూడా అవసరం లేదనమాట, మంచిగా అయితే ఉడికిపోతాయి, బాగా వస్తుంది అనమాట. ఏమంటారు? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ప్లీజ్. థ్యాంక్ యూ.